హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్, నా యొక్క పరిచయం మీకు పెద్దగా చెప్పనవసరం లేదనుకుంటాను. అయినా సరే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో మై సెల్ఫ్ ఐఎమ్ నాగరాజు ఫ్రమ్ తిరుపతి డిస్టిక్, ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఫౌండర్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పబోతాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలామంది లీడర్లు వర్క్ చేస్తున్నారే తప్ప వాళ్ళకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ పర్మనెంట్గా రావడం లేదు. ఎగ్జాంపుల్కి నేను 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. సో చాలా కంపెనీలలో వర్క్ చేశాను, ఇన్కమ్ అయితే సంపాదించుకున్నాను, కానీ నా టీం లేదు, నేను లేను ఆ కంపెనీలలో. బికాస్ ఆఫ్ ఆ కంపెనీలు కూడా లేవు కొన్ని కంపెనీలు. సో ఈ విధంగా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే కంపెనీ ఫౌండర్స్ ఒక సరైన అవగాహన లేకుండా కంపెనీని స్టార్ట్ చేయడమే మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది కంపెనీ ఫౌండర్స్కి సంబంధించినటువంటి విషయాలు. ఇవి పక్కన పెడితే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు, మీరే ఈ యొక్క వీడియోని నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు ఎవరైనా చూస్తున్నట్లయితే హార్ట్ఫుల్గా ఆలోచించండి. మీరు ఎన్నో కంపెనీలలో వర్క్ చేసి ఉంటారు, కొన్ని కంపెనీలలో ఏదో కొద్ది ఇన్కమ్ కూడా సంపాదించుంటారు. నాకు తెలిసిన లీడర్స్ చాలామంది ఉంటారండి. సో ఏదో ఒక కంపెనీలో నేను 25 lakhs సంపాదించాను, నేను ఒక 50 lakhs సంపాదించాను, నేను 1 year 2 years సంపాదించాను, ఏదో కొద్దిగా అయితే ఇన్కమ్ అయితే సంపాదించుంటారు. కానీ ఈరోజు ఏదైతే కంపెనీలో పని చేసినారో ఆ కంపెనీలు అయితే ఉండరు, మళ్ళీ వేరే కంపెనీలో ఉంటారు. సో ఈ విధంగా మీరు ఏదో ఒక కంపెనీలో ఇన్కమ్ అయితే సంపాదించుకుంటున్నారు, బట్ ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొలాప్స్ అయ్యేలాగా మీ యొక్క జర్నీ అనేది మార్చుకుంటున్నారు మీరు. సో ఒక సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకోకపోవడమే మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అదేదో మీరు 20-30 ఏండ్లు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉన్నటువంటి కంపెనీలలో వర్క్ చేస్తే, లేదంటే ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తే ఈరోజు మీరు ఒక 1 year 2 year 3 year 4 year పడేటువంటి కష్టానికి సరైన ఫలితం ఉంటుందా ఉండదా? ఒకసారి బాగా ఆలోచించండి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు. మీరు ఒక కంపెనీలో ఒక 10 lakhs 20 lakhs 25 lakhs సంపాదించారు, అక్కడి నుంచి అదే ఇన్కమ్ మళ్ళీ జనరేట్ అవ్వడం లేదంటే ఖచ్చితంగా ఏదో ఒకటి రాంగ్ వేలో వెళ్ళున్నట్టే కదా. సో కొంతమంది లీడర్లు మాత్రం ఒక మంచి కంపెనీలలోకి వెళ్ళి సుమారు ఒక 10 ఏండ్లు 20 ఏండ్లు 15 ఏండ్లుగా ఒకటే కంపెనీలో మంత్లీ ఒక 15 లక్షల నుంచి అబోవ్ సంపాదించేటువంటి లీడర్లు పర్మనెంట్గా ఉన్నారు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు అందరినీ చెప్పడం లేదు, బెస్ట్ లీడర్స్ ఎందుకు అలా అవ్వలేకపోతున్నారు అంటే మీకు ఒక మంచి కంపెనీ దొరకకపోవడమే. ఎస్ ఫ్రెండ్స్, సో మీరు చేసేటువంటి టీము పర్మనెంట్ కాకపోవడమే. సో వీటికన్నిటికీ సొల్యూషన్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఆల్రెడీ కాంపిటీషన్లో గ్రోతింగ్లో ఉన్నటువంటి కంపెనీస్కి వెళ్తే మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టమవుతుంది. కాబట్టే విఆర్ షాపీ అన్నది ఈ మంత్ 2025 మార్చి 30వ తేదీన స్టార్ట్ అవుతున్నది. సో విఆర్ షాపీ మనమే స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక లైఫ్ టైం ప్లాన్ కూడా ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాను, లైఫ్ లాంగ్ నిలబడుతుంది. సో ఈ యొక్క ప్లాన్ని మనము ఆల్ ఓవర్ వరల్డ్ బైనరీ ప్లాన్స్ అన్నింటినీ కూడా 20-30 ఏండ్లు పర్మనెంట్గా ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా ఒక్కసారి చూసి ఆ ప్లాన్లు ఎలా డిజైన్ చేస్తుంటారు, ఆ క్యాల్కులేషన్ పార్ట్ ఏంటని చెప్పేసి మొత్తం సెట్ చేసి తెలుసుకున్న తర్వాతే ఒక మంచి ప్లాను విఆర్ షాపీ ద్వారా తీసుకొని వస్తున్నాం. ఇందులో మీకు స్టార్టింగ్లో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టీషర్ట్లు దొరుకుతున్నాయి. ఫ్యూచర్లో అన్ని రకాల బట్టలు మీకు మన యొక్క విఆర్ షాపీ ద్వారా కొనుక్కోవచ్చు. మీరు వాటికి ఐవి అనేది టర్న్ ఓవర్ అవుతుంది, ఐవి నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో క్యాపింగ్ వచ్చేసి ప్రజెంట్కి అయితే 699 జాయినింగ్ ఉన్నది. ఒక టీషర్ట్ అనేది డైరెక్ట్గా హోమ్ డెలివరీ వచ్చేస్తుంది మీకు. లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయితే ఒక 200 రూపాయలు ఒక జత మీద మీరు తీసుకోవచ్చు. ఒక జత మీద అని చెప్పి చెప్పకూడదు, కానీ
200 ఐబీ వచ్చినప్పుడు మీకు 200 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే 1 ఐబీ ఈక్వల్ టు 1 ఐబీ మ్యాచ్ అయితే, ఐబీ మీన్స్ ఇన్సెంటివ్ వాల్యూ. సో ఒక ఐబీ మ్యాచ్ అయితే మీకు వచ్చేసి 1 రూపీ అనేది వస్తుంది. ఎప్పటి వరకు? మీరు ఒక 100 పేర్లు చేసేంత వరకు. 100 పేర్ల నుంచి అంటే 100 ఐబీ నుంచి, అంటే 100 ఐబీ అని కాదు, 100 జతలు అంటే 20,000 బీబీ, 20,000 ఐబీ, 20,000 ఐబీ మీరు చేసేంత వరకు మీకు ఒక ఐబీ మీద 1 రూపీ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఒక ఐబీ మ్యాచ్ అయితే 1 రూపీ వస్తుంది. తర్వాత 20,000 ఐబీ నుంచి మీకు ఇంకా 5,000 పేర్ల వరకు మీకు ఒక జత మీద 100 రూపీస్ రావడం అనేది జరుగుతుంది. 5,000 పేర్స్ నుంచి అబో మీకు 50 రూపాయలు అనేది వస్తుందన్నమాట. మీరు ఏ పొజిషన్లో ఉన్నా పర్ డేకి క్యాపింగ్ వచ్చేసి 20,000 రూపాయలు మీరు ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఎందుకు సార్ ఫోన్ తగ్గిపోయింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇది ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాన్. ఒక్కసారి టీమ్ లీడర్ ఎంటర్ అయితే మీరు బాగా నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్లు ఆలోచించండి. ఒకప్పుడు మీకు తెలిసినటువంటి లీడర్లు కానీ మీరు కానీ ఇన్కమ్ బాగా ఇచ్చేటువంటి కంపెనీస్లలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి కంపెనీస్ని నేను చెప్పడం లేదు. అంటే తొందరగా అట్రాక్టివ్గా వచ్చేటువంటి కంపెనీస్లో ఒక లీడర్ వెళ్ళి 1 lakh 2 lakh టీమ్ చేసిన తర్వాత ఆ కంపెనీ ప్లాన్ మార్చడం కానీ లేదంటే ఆ కంపెనీ తీసేయడం కానీ జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే ఆ ప్లాన్ సరిగా లేకపోవడమే, ఆ ప్రోడక్ట్ సరిగా లేకపోవడమే. బట్ ఇక్కడ విఆర్ షాపీలో ప్లాన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాను, ప్రోడక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎప్పటికీ ఎంత మందికైనా ఇవ్వగలిగేటువంటి ప్రోడక్ట్ అనమాట. సో విఆర్ షాపీలో అన్ని రకాల బట్టలు, లేడీస్కి కానీ బాయ్స్కి కానీ లేదంటే చిన్న చిన్న పాపలకు కానీ అన్ని రకాల బట్టలు మీకు ఇక్కడ మీకు దొరుకుతాయి. సో ఎవ్రీ టౌన్లోను ఎవ్రీ సిటీలోను సో విఆర్ షాపీ యొక్క షాప్స్ మనము ఓపెన్ చేస్తాం కాబట్టి రీపర్చేస్ ఇన్కమ్ కూడా సేమ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎవరైతే లీడరు విఆర్ షాపీ ద్వారా ఒక 1000 టీం కానీ 2000 టీం కానీ రెడీ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న రోజుల్లో మంచి క్వాలిటీ బట్టలు అవసరము. సో మన దగ్గర ఉన్న వచ్చేసి మన బ్రాండ్కి సంబంధించి సూపర్ క్వాలిటీ బట్టలు అనేవి ఇస్తాం. ఇక్కడ ఇచ్చేటువంటి బట్టలు దాన్ని కంపేర్ విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్తో పోల్చుకుంటే ఈక్వల్ రేట్ ఉంటాయి. అది ట్రెడిషనల్ మార్కెటింగ్లో తక్కువ రేట్, ఇక్కడ హై ప్రైస్ ఉండవు. మీరు కొనగలిగే విధంగానే ఉంటాయి ఇక్కడ. సో ఇది మెయిన్ ఒక పాయింట్గా మీరు తీసుకోవచ్చు. సో కాబట్టి విఆర్ షాపీని ఎవరైతే ఫుల్ టైమ్గా తీసుకొని వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో యాజ్ ఏ కంపెనీ ఫౌండర్గా కంపెనీని లైఫ్ లాంగ్ తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే కంపెనీకంటూ ఓన్గా సాఫ్ట్వేర్ ఉన్నది, ఓన్గా ఆఫీస్ ఉన్నది. అట్ ది సేమ్ టైం మనము 2 years అంటే కంపెనీ ఫౌండర్గా సక్సెస్ అవుతూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోను అట్ ది సేమ్ టైం ఇంతకుముందు స్పోకెన్ ఇంగ్లీష్లోను ఇంకా లోకల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటి ముందుకు తీసుకొని వెళ్తూ ఈరోజు విఆర్ షాపీ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నేను. సో కాబట్టి విఆర్ షాపీ అన్నది ఎప్పుడు బ్యాక్ స్టెప్ అనేది వేయదు కాబట్టి సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఫుల్ టైం వర్క్ అనేది చేయొచ్చు. సో విఆర్ షాపీలో మీరు చేసేటువంటి కష్టము, మీరు చేసేటువంటి టీము, సో మీ లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. మీరు వేరే కంపెనీని చూసుకోవాల్సిన అవసరం లేదు. 1 year కష్టపడి టీంని బిల్డ్ చేసుకున్నారంటే ఇంక చాలు. మీరు వేరే కంపెనీని ఎప్పటికీ చూడాల్సిన అవసరం లే. విఆర్ షాపీలోనే మీకు లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. డైలీ క్యాపింగ్ వచ్చేసి దీంట్లో 20,000 ఉంటుందండి. బైనరీ సిస్టమ్ కాబట్టి రీపర్చేస్ కంపెన్సేషన్ ప్లాన్ 2 ఒకటే. సో స్టార్టింగ్లో వచ్చేటప్పుడైనా రీపర్చేస్ అయినా 2 ఒకటే ప్లాన్స్. ఇక్కడ వచ్చేసి మీరు డైలీ 20,000 రూపాయలు క్యాపింగ్ అనేది తీసుకోవచ్చు. డైలీ 20,000 రూపాయలు అంటే మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చో మీరే ఆలోచించుకోండి. డైలీ 20,000 అంటే దగ్గర మీరు 30 రోజుల్లో దగ్గర ఒక 6 లక్షల దాకా మీరు ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు ఈజీగా. సో ఒక ఐడి మీద చాలదా? ఒక ట్రిపుల్ ప్యాడో 7 ప్యాడో వేసుకున్నారంటే లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? విత్
ఎథికల్గా, లీగల్గా. ఎథికల్గా అంటే ఏంది? రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతారు, టీం నుంచి ఏ విధంగానూ మీకు ఇబ్బంది అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న, మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడిగేటువంటి సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు టీం నుంచి రాదు. అట్ ది సేమ్ టైం మీరు కూడా కంపెనీని వదిలి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా రాదు. సో విఆర్ షాప్ యొక్క ప్రత్యేకత ఇదండి. సో ఇంకా కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశాం, సో విఆర్ షాపీని ఎందుకు మీరు స్టార్ట్ చేశారు అనే దానికి సపరేట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను, చూడండి. ఫుల్ వీడియో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ యొక్క వీడియో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లీడరు ఇందులోనే పని చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్, అంటే ఒక ఆన్సర్ మీకు. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారంటే మనం చెప్పలేము. అలాంటి లీడర్స్ అనే చెప్పలేము మనం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.